సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనం డిఎఫ్సిసిఎల్ 2021 రిక్రూట్మెంట్కి సంబంధించి ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్కి సంబంధించి ఎకనామిక్స్ క్లాసెస్ అయితే చూస్తున్నాము. సో దానిలో భాగంగా ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ వచ్చేసి చేశాము అండ్ అలాగే సెకండ్ క్లాస్ కూడా అయిపోయింది. ఇంకా ఎవరైనా వీడియోస్ కనుక చూడనట్లయితే ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ వీడియోస్ ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. అవి చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి, ఎందుకంటే మీకు ఒక కంటిన్యూటీ అనేది ఉంటుంది అండ్ అలాగే మీకు సబ్జెక్ట్ కూడా చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, నేను మీకోసం చేసే ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే కింద వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాతో షేర్ చేయండి, సో దట్ అది నాకు సపోర్ట్గా ఉంటుంది అండ్ అలాగే మీకోసం మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. సో ఈరోజు మనం థర్డ్ క్లాస్లో ఏం చూద్దామంటే, సో ప్రీవియస్ సెకండ్ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ గుడ్స్ చూసాము. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ డిమాండ్స్ చూడబోతున్నాము. టైప్స్ ఆఫ్ డిమాండ్లో క్రాస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, డైరెక్ట్ డిమాండ్, డిరైవ్డ్ డిమాండ్, జాయింట్ డిమాండ్, కాంపోజిట్ డిమాండ్ అయితే చూడబోతున్నాము. అండ్ అలాగే మిగతా విషయాలు కూడా, మిగతా టాపిక్స్ కూడా చూద్దాము. సో మనం ఈరోజు టైప్స్ ఆఫ్ డిమాండ్ నుంచి స్టార్ట్ చేద్దాము ఈ క్లాస్లో. సో ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే మీరు వీడియోని కంప్లీట్గా చూస్తేనే ఎండ్ వరకు మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని మీరు వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, సో స్టార్ట్ చేద్దాము. టైప్స్ ఆఫ్ డిమాండ్. ఫస్ట్ వన్ వచ్చేసి క్రాస్ డిమాండ్. క్రాస్ డిమాండ్ అంటే చూడండి, ఇక్కడ కొంచెం క్రాస్ అంటే మీకు పేరులో కొంచెం ఒక చిన్న ఐడియా అయితే వస్తుంది, అదేంటో చూద్దాము. ద డిమాండ్ విచ్ ఈజ్ మెయిన్లీ డిపెండెంట్ ఆన్ ద ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్ ఈజ్ కాల్డ్ క్రాస్ డిమాండ్. అంటే ఓకే, చూద్దామా. ద కాంప్లిమెంటరీ గూడ్స్ అండ్ సబ్స్టిట్యూట్స్ ఆర్ known as related goods. Complementary goods such as pen and ink are inversely associated with the prices of other goods, but the case is substitutory goods are just contradictory. అంటే వీటికి ఇది ఆపోజిట్. నెక్స్ట్, డిమాండ్ ఫర్ సబ్స్టిట్యూటింగ్ గూడ్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రైస్. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే యాక్చువల్గా ద డిమాండ్ విచ్ ఈజ్ మెయిన్లీ డిపెండెంట్ ఆన్ ద ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్ ఈజ్ కాల్డ్ క్రాస్ డిమాండ్. అంటే ఒక డిమాండ్ ఏదైతే వాటి ప్రైజెస్, ఒక గూడ్స్ యొక్క ప్రైజెస్ పైన రిలేట్ అయి ఉంటుందో దాన్ని ఏమంటారండి? క్రాస్ డిమాండ్ అంటారు. ఓకే, ఈ కాంప్లిమెంటరీ గూడ్స్ అండ్ నెక్స్ట్ మీకు తర్వాత సబ్స్టిట్యూట్ గూడ్స్ గురించి ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా. సో కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏమని చెప్పానండి? కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే పెట్రోల్ అండ్ కార్ అని చెప్పాను, ఓకేనా? సో చూడండి, ఇక్కడ కాంప్లిమెంటరీ గూడ్స్ ఉంది కదా, కాంప్లిమెంటరీ గూడ్స్లో పెట్రోల్ అండ్ కార్ అని చెప్పాను. అండ్ అలాగే సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే ఏమని చెప్పానండి? టీ అండ్ కాఫీ అని చెప్పాను. సో వాటికి రిలేషన్ ఎలా ఉంటుందండి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ ఇన్కమ్ డిమాండ్. ఇన్కమ్ డిమాండ్ అంటే ఏంటండి? సో చూడండి, ద డిమాండ్ విచ్ ఆర్ మెయిన్లీ డిపెండెంట్ ఆన్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్కమ్ డిమాండ్. అంటే ఇది సింపుల్గా ఉంటుందండి. ఇన్కమ్ అనేది మనకు పెరిగినట్లయితే డిమాండ్ అనేది పెరుగుతుంది, అండ్ ఇన్కమ్ ఒకవేళ తగ్గితే ఏమవుతుందండి? డిమాండ్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ డిమాండ్. డైరెక్ట్ డిమాండ్, ఓకే. డైరెక్ట్ డిమాండ్ అంటే ఏంటండి? ద డిమాండ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డైరెక్ట్లీ మేడ్ బై ద కస్టమర్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ డిమాండ్. సో ఇది కూడా సింపుల్ వర్డ్స్లో ఏంటంటే ద డిమాండ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డైరెక్ట్లీ మేడ్ బై ద కస్టమర్. అంటే కస్టమర్కి డైరెక్ట్గా గూడ్స్ ఇప్పుడు డిమాండ్ ఏవైతే ఉంటుందో సేమ్ ఇది కూడా ఇన్కమ్కి రిలేటెడే. అంటే వాళ్ళ యొక్క డిమాండ్సే వాటినే, డిమాండ్స్ అండ్ సర్వీసెసే వాటినే ఏమంటారు? డైరెక్ట్ డిమాండ్ అంటారు. సో ఇలాగైతే కస్టమర్స్కి ఏవేవి డిమాండ్స్ అయితే ఉంటాయో వాటినే డైరెక్ట్ డిమాండ్ అంటారు. మరి నెక్స్ట్ డిరైవ్డ్ డిమాండ్ అంటే ఏంటి చూద్దాం. ద డిమాండ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మేడ్ యాజ్ పర్ ద డైరెక్ట్ డిమాండ్ ఆఫ్ కన్జ్యూమర్ ఈజ్ కాల్డ్ డిరైవ్డ్ డిమాండ్. అంటే మేడ్ యాజ్ పర్ ద డైరెక్ట్ డిమాండ్, అంటే డిమాండ్ అనేది యాజ్ పర్ ద డైరెక్ట్ డిమాండ్ కనుక చేసినట్లయితే కన్స్యూమర్, అప్పుడు దాన్ని ఏమంటారండి? డిరైవ్డ్ డిమాండ్ అంటారు. సో ఇవి మీకు జస్ట్ ఒక ఐడియా ఉంటే సరిపోతుందండి. మరి మీకు అంత డెప్త్ అయితే ఏం అడగరు ఎగ్జామ్లో. మీకు జస్ట్ ఎకనామిక్స్ అంటే ఎన్ని డిమాండ్స్ ఉంటాయి, ఎలాంటి డిమాండ్స్ ఉంటాయి అనేది ఒక జస్ట్ అవేర్నెస్ ఉంటే సరిపోతుంది. సో చూద్దాం నెక్స్ట్ వన్ జాయింట్ డిమాండ్ అంటే ఏంటంటే, జాయింట్ అంటే మనకు తెలుస్తుంది టూ ఆర్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ఫుల్ఫిల్ ద సింగిల్ నీడ్ ఆర్ వాంట్. అంటే మనకు కావాల్సిన ఒక కోరిక కోసము మనము జస్ట్ రెండు కానీ మూడు అంతకంటే ఎక్కువ కానీ గూడ్స్ అయితే వాడుతున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? జాయింట్ డిమాండ్ అంటారు. ఓకే, దీనికి మీరు ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా పర్లేదు. జాయింట్ డిమాండ్ అంటే
మనకు కావాల్సింది జస్ట్ ఒకటే, కానీ మనం దానికి ఎక్స్ట్రా ఇంకో 2-3 గూడ్స్ తీసుకొచ్చుకున్నాం అనుకోండి పర్చేస్ చేసి, అప్పుడు వాటిని ఏమంటారు, జాయింట్ డిమాండ్ అంటారు. ఓకే. కాంపోజిట్ డిమాండ్ అంటే ఏంటండి, ద డిమాండ్ విచ్ ఈజ్ మేడ్ ఫర్ ఎ సింగిల్ కమోడిటీ మేడ్ ఇన్ ఆర్డర్ టు యూస్ ఫర్ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ డిమాండ్. అంటే ద డిమాండ్ విచ్ ఈజ్ మేడ్ ఫర్ ఎ సింగిల్ కమోడిటీ మేడ్ ఇన్ ఆర్డర్ టు యూస్ ఫర్ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్. అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఒకటే, కానీ దాన్ని మనం డిఫరెంట్ టైప్స్గా యూజ్ చేస్తున్నాం, వేరే వేరే ఉపయోగాల కోసం. సో అలాంటి వాటిని ఏమంటారు, కాంపోజిట్ డిమాండ్ అంటారు. అంటే మనం ఒకే వస్తువుతో మనం ఎక్కువ పనులు అయితే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటారు, కాంపోజిట్ డిమాండ్ అంటారు. నెక్స్ట్ వన్ ఇప్పుడు చూద్దాము, వాట్ ఈజ్ లా ఆఫ్ సప్లై అనేది. మనం ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నాం కదా. సో వాట్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది అండి. సో వాట్ ఈజ్ ఏ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అది మీకు ఫస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్లో చెప్పాను అండ్ మీకు సెకండ్ క్లాస్లో కూడా చెప్పాను. సో మనకు ఇప్పుడు వాట్ ఈజ్ లా ఆఫ్ సప్లై అనేది చూద్దాము. సప్లై అంటే తెలుసు కదా, జనరల్గా అందరికి తెలిసే ఉంటుంది సప్లై. సో మనకు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఎక్కడికి వస్తుందండి, గూడ్స్ అనేవి రీటైలర్ దగ్గరికి వస్తాయి. రీటైలర్ దగ్గర నుంచి ఎక్కడికి వస్తాయండి, కస్టమర్ దగ్గరికి వస్తాయి. సో ఈ ప్రాసెస్ని ఏమంటారండి, ఈ ప్రాసెస్ని సప్లై అంటారు. అంతే కదా. ఓకే, చూడండి, సప్లై మీన్స్ ద గుడ్ విచ్ ఆర్ ఆఫర్డ్ ఫర్ సేల్ అట్ ఎ పర్టికులర్ ప్రైస్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ పీరియడ్. సప్లై డిపెండ్స్ అపాన్ ది కెపాసిటీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రొడ్యూసర్. చెప్పాను కదా, ఇక్కడ మనం ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తామో అప్పుడే ఏమవుతుందండి, సప్లై అనేది స్టార్ట్ అవుతుంది. టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ఎ సేల్ అట్ ఎ పర్టికులర్ ప్రైజ్. అంటే ఒక పర్టికులర్ ప్రైజ్కి మనం ఎప్పుడైతే ఒక గూడ్స్ పర్చేస్ చేస్తామో, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కన్జ్యూమర్ వరకు, ఆ మొత్తాన్ని ఏమంటారండి, లా ఆఫ్ సప్లై అంటారు. ఓకేనా. చూడండి, ద లా ఆఫ్ సప్లై క్రియేట్స్ ఏ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ సప్లై. అంటే ప్రైస్కి ఇంకా సప్లైకి ఎలాంటి రిలేషన్ ఉంటుందంట, డైరెక్ట్ రిలేషన్ ఉంటుందంట. ఓకే, ఆర్గనైజేషన్స్ ఆర్ ఇండివిజువల్స్ సప్లై లెస్ అట్ లెస్ రేట్స్ అండ్ మోర్ అట్ మోర్ రేట్స్. అంతే కదా. ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, ఒక ఫ్యాక్టరీ, దానిలో మీకు ఎక్కువగా కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా ట్యాక్స్ లేదంటే ఎక్కువగా మీకు అమౌంట్ అయితే మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే తక్కువ తీసుకుంటే ఏమవుతుంది, తక్కువ రేట్స్లో వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అదే చెప్తున్నారు ఇక్కడ, లా ఆఫ్ సప్లై అంటే ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకా మార్కెట్ అంటే ఓపెన్ ప్లేస్, అంటే ప్లేస్ వేర్ బయర్స్ మీట్ సెల్లర్స్. అంటే మార్కెట్ అంటే ఇది ఒక ప్లేస్, ఈ ప్లేస్లో ఎవరెవరు ఉంటారండి, బయ్యర్స్ ఉంటారు, నెక్స్ట్ సెల్లర్స్ ఉంటారు. అంతే కదా. మరి బయ్యర్స్ కొనేవాళ్ళు, నెక్స్ట్ సెల్లర్స్ అమ్మేవాళ్ళు ఉంటేనే దాన్ని మార్కెట్ అంటారు కదా. అంతే కదా. ఓకే, చూద్దాం ఇప్పుడు. ద మార్కెట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ ప్లేస్ వేర్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మీట్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్. అంతే కదండి. ఇప్పుడు బయ్యర్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు, కొంటున్నారు, సెల్లర్స్ దగ్గర నుంచి ఏం కొంటున్నారు, గూడ్స్ కొంటున్నారు. సో వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. సో దీన్ని ఏమంటామండి, మార్కెట్ అంటాం, త్రూ ఏ సేల్ అండ్ పర్చేస్. ఓకే, నెక్స్ట్ మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ మరి ఈ వర్డ్ అంటే ఏంటి యాక్చువల్గా, మరి మార్కెట్ అంటే తెలుసు, మరి స్ట్రక్చర్ అంటే ఏంటి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇండివిజువల్స్ ఆపరేటింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ ద నేచర్ ఆఫ్ కాంపిటీషన్ బిట్వీన్ దెమ్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, సింపుల్గా చెప్తాను. ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఒక మార్కెట్ ప్లేస్లో ఎన్నైతే కంపెనీస్ ఉన్నాయో, ఎన్నైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, సో వాళ్ళ మధ్యలో జరిగే ఆ ప్రాసెస్ ప్లస్ అలాగే వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే తీసుకొస్తున్నారు అండ్ వాళ్ళ మధ్యలో ఉండే కాంపిటీషన్ ఏంటి అనేది ఇప్పుడు ఒక మార్కెట్ స్ట్రక్చర్ అన్నమాట. అలాగా. ఓకేనా. ఇప్పుడు సపోజ్ జొమాటో ఉంది, స్విగ్గీ ఉందండి, వాళ్ళ మధ్యలో ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఏమంటారు, వాళ్ళిద్దరు కూడా కంపెనీస్. సో వాళ్ళిద్దరూ చేస్తున్న సర్వీస్ ఇస్తున్నారు, అంటే మార్కెట్లో వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది, కాంపిటీషన్ అనేది జరుగుతుంది. సో వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉంటుంది కదా. సో ఈ మొత్తాన్ని ఏమంటారు, మార్కెట్ స్ట్రక్చర్ అంటారు. ఓకేనా. ఓకే, మరి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మార్కెట్స్. దీనిలో 4 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి యాక్చువల్గా. ఇప్పుడు మీకు ప్రతిదీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ట్రై చేస్తున్నాను అండి. సో కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఓకేనా. సో వీడియో కొంచెం లెంత్గా ఉంది, వీడియో చిన్నగా ఉంది, అది అవేమి పట్టించుకోవద్దు. మీరు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మీకు కంటెంట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అనేది ఇంపార్టెంట్ అండి, ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ అనేది మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి మీకోసం నేను వీడియోస్ అయితే తొందరగా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. సో కాబట్టి ప్రతి వీడియోని కూడా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి, యూస్ చేసుకోండి.
పూర్తిగా వీడియోని చూసి మంచిగా చక్కగా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? చూద్దాం 4 టైప్స్ ఆఫ్ మార్కెట్ అనేవి ఏంటి. ఫస్ట్ వన్ చూడండి, నేమ్లీ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ ఒకటి, మోనోపోలీ మార్కెట్ ఒకటి, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్ ఒకటి, ఆలిగోపోలీ మార్కెట్ ఒకటి. సో ఈ 4 టైప్స్ ఆఫ్ మార్కెట్ చూద్దాం ఇప్పుడు. 4 టైప్స్ ఆఫ్ మార్కెట్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటండి, ఫస్ట్ వన్ వచ్చేసి పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. పర్ఫెక్ట్ కాంపిటీషన్ రిఫర్స్ టు ద మార్కెట్ కండిషన్ వేర్ దేర్ ఆర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్. ఆర్గనైజేషన్స్ ఆర్ ఇండివిజువల్స్ సెల్స్ ఐడెంటికల్ ప్రోడక్ట్స్ అట్ ఏ యూనిఫామ్ రేట్. అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ ద్వారా మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తేనే చాలా క్లారిటీగా తొందరగా అర్థమవుతుంది. సో నాకు అది తెలుసు. సో చూడండి, ఇక పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఏంటంటే, ఇక్కడ చాలామంది ఉంటారండి ఈ మార్కెట్ ప్లేస్లో. ఈ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఎవరెవరు, బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు, ఇలా చాలామంది ఉంటారు. ఇప్పుడు సపోజ్ వాళ్ళందరూ ఏం చేస్తారంట, వాళ్ళు సేమ్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్నే అమ్ముతారంట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, సపోజ్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, షూస్ ఉన్నాయనుకోండి, షూస్ తీసుకుందాం సపోజ్ ఎగ్జాంపుల్. మరి షూస్లోనే నైకీ అని ఒక బ్రాండ్ ఉంటుంది, నెక్స్ట్ పూమా అని ఒక బ్రాండ్ ఉంటుంది, నెక్స్ట్ అడిడాస్ ఉంటుంది. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఒకే రకమైన, అంటే వీళ్ళందరూ అమ్మేవి ఏంటి, షూసే అమ్ముతున్నారు. కాకపోతే డిఫరెంట్ పేర్లు, అంటే డిఫరెంట్ బ్రాండ్స్తో అమ్ముతున్నారు, బ్రాండ్స్ పేర్లతో. సో ఇక్కడ ఏమవుతుంది, చాలామంది ఉన్నారండి వీటిని కొనడానికి, చాలామంది ఉన్నారు, చాలామంది అమ్మేవాళ్ళు ఉన్నారు. సో అంటే వీళ్ళు ముగ్గురు, ఇంకా చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళందరూ. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఐడెంటికల్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. సో ఇలా చాలామంది బయర్స్, చాలామంది సెల్లర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దీన్ని ఏమంటారు, పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అంటారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వన్. మరి ఫీచర్స్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే చూడండి, పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ విల్ హ్యావ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్. ఇంతకుముందు చెప్పాను కదా, ఎక్కువ మంది కొనే వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది అమ్మే వాళ్ళు ఉంటారు. ఏ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ విల్ హ్యావ్ ఏ హోమోజీనియస్ ప్రోడక్ట్. అంటే హోమోజీనియస్ అంటే నథింగ్ బట్, హోమో అంటే సేమ్ అండి, సేమ్ ప్రోడక్ట్. నేను చెప్పాను కదా, షూస్ అందరూ అమ్మేది షూజే, కాకపోతే బ్రాండ్స్ అనేది వేరే, అలా అనమాట. నెక్స్ట్, ఏ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ విల్ హ్యావ్ ఫ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ఫర్మ్స్. వీటికి ఎలా ఉంటుందంటే, ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది ఈ కాంపిటీషన్లో. ఓకే, మార్కెట్లోకి ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ ఎగ్జిట్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్. ఏ పర్ఫెక్ట్ కాంపిటీటివ్ మార్కెట్ విల్ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ నాలెడ్జ్. అంటే వీళ్ళకు ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుందండి. అంటే కస్టమర్స్కి ఏం కావాలి, ఎలాంటివి కావాలి, ఎంత స్టాండర్డ్లో కావాలి, ఎంత క్వాలిటీలో కావాలి. సో వీళ్ళకు చాలా బాగా తెలుసుంటుంది, ఎవరికి, ఈ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ వన్, మోనోపోలీ మార్కెట్ చూద్దాము. మోనోపోలీ అంటే చాలామందికి ఇక్కడే అర్థమైపోయి ఉంటుంది. మోనో అంటే ఏంటండి, వన్, సింగిల్. సో కాబట్టి అందుకే దీన్ని ఏమన్నారు, మోనోపోలీ. చూద్దాం. మోనోపోలీ రిఫర్స్ టు ఏ మార్కెట్ కండిషన్ వేర్ ద మార్కెట్ ఈజ్ డామినేటెడ్ బై ఎ సింగిల్ సెల్లర్. ఇప్పుడు సపోజ్ మళ్ళీ ఇప్పుడు ఏం తీసుకుందామండి ఎగ్జాంపుల్. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ ఒక ట్రౌజర్స్ తీసుకుందాము. ఓకే, ట్రౌజర్స్ కాదు కానీ ఒక షర్ట్స్ తీసుకుందాము. ఇప్పుడు ఈ షర్ట్స్ అనేవి ఏంటంటే, ఇప్పుడు ఒక స్పెషల్ డిజైన్డ్ షర్ట్స్ అండి. ఈ స్పెషల్ డిజైన్డ్ షర్ట్స్ అనేవి ఒక కంపెనీ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి షర్ట్స్ ఇంకెవ్వరు కూడా మార్కెట్లో ప్రొడ్యూస్ చేయట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది, సెల్లర్ హూ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ప్రైస్. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఈ అమ్మే వాళ్ళు ఈ ఒక రకమైన అమ్ముతున్నారు కదా కంపెనీ వాళ్ళు. సో వాళ్ళ కంట్రోల్ ఉంటుంది వేటిపైన, దాని ప్రైస్, దాన్ని ఎంత కమ్మాలనే విషయం పైన వాళ్ళకి ఫుల్ కంట్రోల్ ఉంటుంది. వాళ్ళు ఎంత చెప్పినా కూడా అంత కొనాల్సిందే. సో అలాంటి దాన్ని ఏమంటారు, మోనోపోలీ అంటారు. చూడండి, ఫీచర్స్ ఏమున్నాయంటే, మోనోపోలీ మార్కెట్ విల్ హ్యావ్ ఎ సింగిల్ సెల్లర్ ఆఫ్ ఎ కమోడిటీ. ఇఫ్ ఎ మోనోపోలీ మార్కెట్, in a monopoly market there will be a absence of a close substitute for a product. ఓకే, ఇప్పుడు ఇలాంటి వాటికి ఏముంటుందండి, ఇప్పుడు సపోజ్ మనకి ఇలాంటి షర్టే కావాలనుకోండి. సో దానికి వేరే ఇంకేమైనా కొనగలగమా, కొనలేము. సో అప్పుడు ఏమవుతుందండి, వేరే సబ్స్టిట్యూట్ అనేది ఉండదు దానికి. నెక్స్ట్ వన్, ఇట్ విల్ బీ డిఫికల్ట్ టు ఎంటర్ ఏ మోనోపోలిస్టిక్ మార్కెట్. సో ఇలాంటి మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టం అండి. సో ఎందుకంటే మనం యూనిక్గా ఒకటే ప్రోడక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కదా, అందుకని. ఏ మోనోపోలిస్టిక్ మార్కెట్ విల్ హ్యావ్ ఏ నెగిటివ్ స్లోప్ డిమాండ్ కర్వ్. అంటే అప్పుడప్పుడు వీటికి లాసెస్ కూడా ఉంటాయి, నెగిటివ్ స్లోప్ ఆఫ్ డిమాండ్ కూడా తక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి, చెప్పలేమండి. సో అలా అనమాట, అలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి మోనోపోలిస్టిక్కి. మోనోపోలిస్టిక్ మార్కెట్ విల్ హ్యావ్ ఏ ఫుల్ కంట్రోల్ ఓవర్ ప్రైస్. ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళ ఇష్టం అనేది, ప్రైస్ అనేది వాళ్ళు ఎంత డిసైడ్ చేస్తే అంత.
దెర్ ఈజ్ ఎ ప్రైస్ డిస్క్రిమినేషన్ అండ్ అబ్నార్మల్ ప్రాఫిట్ ఇన్ ఏ మోనోపోలిస్టిక్ మార్కెట్. అంటే ఇక్కడ ప్రైస్ అనేది వేరీ అవుతుంది అండ్ ప్రాఫిట్స్ కూడా వేరీ అవుతూ ఉంటాయి. సో ఇంతకుముందు చెప్పాను కదా. ఓకే, ఇక్కడ వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, మరి మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్లో చూద్దాం ఇంకొకటి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇదే అండి మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్. ఇప్పుడు కాంపిటీషన్ మార్కెట్ అండి చూడండి, ఇట్ రిఫర్స్ టు ఏ మార్కెట్ కండిషన్ ఇన్ విచ్ మెనీ ఆర్గనైజేషన్స్ అండ్ ఇండివిజువల్స్ సెల్ క్లోజ్లీ రిలేటెడ్ బట్ డిఫరెన్షియల్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు బ్యాగ్స్ మీకు మన బ్యాక్ ప్యాక్స్ ఉంటాయి కదండి, మనం కాలేజ్ బ్యాగ్స్. సో ఈ కాలేజ్ బ్యాగ్స్లో ఏమవుతుందండి, ఒకటే రకమైన ప్రోడక్ట్. ఇప్పుడు సపోజ్ నైకీ ఉందనుకోండి, నైకీ అంటున్నాను, స్కై బ్యాగ్స్ ఉన్నాయి కదా. స్కై బ్యాగ్స్ అంటే యాక్చువల్గా మెయిన్ బ్రాండెడ్ ఒక కంపెనీ వాళ్ళది ఉంటుంది స్కై బ్యాగ్స్ అనేది. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ స్కై బ్యాగ్స్ ప్లేస్లో ఏం చేస్తారు మిగతా వాళ్ళు, SIKY అని పెట్టడము, లేకపోతే SKYE అని పెట్టడము. సో ఇలా చేస్తారు కదా. సో అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్ రిఫర్స్ టు ఏ మార్కెట్ కండిషన్ ఇన్ విచ్ మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇండివిజువల్స్ సెల్ ఏ క్లోజ్లీ రిలేటెడ్ బై డిఫరెన్షియల్ ప్రోడక్ట్స్. అంటే దగ్గరగా ఉంటాయి ప్రోడక్ట్స్ కానీ వేరే ప్రోడక్ట్స్ అవి అనమాట. అలా చూడండి ఫ్యూచర్స్ ఏంటంటే, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్ దేర్ విల్ బి లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్. ఇక్కడ కూడా చాలామంది బయర్స్ ఉంటారు, చాలామంది సెల్లర్స్ ఉంటారు. పర్ఫెక్ట్ కాంపిటీషన్ కంటే కూడా దేర్ ఈజ్ ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్ ఇన్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్. ఈ ప్రోడక్ట్ అనేది డిఫరెంట్గా ఉంటాయండి. ఒకదాని క్వాలిటీ ఇంకో దాని క్వాలిటీ వేరేగా ఉంటుంది. ఓకే, మీకు బ్యాగ్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. నెక్స్ట్, ఫర్మ్స్ ఆర్ ఇండివిజువల్స్ హ్యావ్ ఫ్రీడమ్ టు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇన్ ఎ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్. ఇక్కడ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, ఫ్రీ ఎగ్జిట్ ఉంటుందండి. అంటే ఫ్రీడమ్ ఉంటుంది, ఇక్కడ ఎవరైనా ఎంట్రీ అవ్వచ్చు, ఎవరైనా ఎగ్జిట్ అవ్వచ్చు, అంతే కదండి. ఇప్పుడు మీరు కూడా బ్యాగ్స్ని స్కై బ్యాగ్స్ ప్లేస్లో వేరే పేరుతో మీరు అమ్మచ్చు కదా. సో అలా పాసిబిలిటీ ఉందని చెప్తున్నారు ఈ పాయింట్లో. ఇన్ ఏ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్ దెర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ రైట్ నాలెడ్జ్, హెన్స్ ఇట్ ఈస్ ఎ పార్షల్ కంట్రోల్ ఓవర్ ప్రైస్. సో ఇక్కడ ఇలాంటి వాటికి చాలామంది తెలియకుండా కొనేస్తారు కదా, అవే స్కై బ్యాగ్స్ అనేది. సో అదే అంటున్నారు ఇక్కడ, ఏమంటున్నారు, ల్యాక్ ఆఫ్ రైట్ నాలెడ్జ్. చాలామందికి తెలియదండి ఇలాంటి ప్రోడక్ట్స్ ఈ కాంపిటీషన్లో. నెక్స్ట్ వన్ చూద్దాము, ఆలిగోపాలీ. అండ్ ఆలిగోపాలీ మార్కెట్ రిఫర్స్ టు ద మార్కెట్ కండిషన్ ఇన్ విచ్ దేర్ ఈస్ ఏ ఫెయిర్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్. అంటే ఫెయిర్ నెంబర్ అంటే ఏంటంటే, చూడండి, ఫెయిర్ నెంబర్ అంటే మరీ ఎక్కువ కాకుండా ఒక మాదిరిగా సెల్లర్స్ అయితే ఉంటారు, కానీ బయర్స్ వాళ్ళు కొనే వాళ్ళు అయితే ఎక్కువగా ఉంటారు. సో దీన్నే ఏమంటారండి, ఆలిగోపోలీ మార్కెట్ అంటారు. ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అందరికీ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి తొందరగా చూసేద్దాము ఇంకా ఫీచర్స్ ఆఫ్ ఆలిగోపాలీ అంటే ఏంటి అనేది. ఇన్ ఆలిగోపాలీ మార్కెట్ దేర్ ఆర్ ఫ్యూ డామినెంట్ ఇండివిజువల్స్ ఆర్గనైజేషన్స్ హూ ఆర్ లార్జ్ ఇన్ సైజ్. కొంతమంది ఎక్కువగా డామినేట్ చేస్తారండి ఈ ఆలిగోపాలీలో. చూడండి, దేర్ ఈజ్ ఏ మ్యూచువల్ ఇంటర్ డిపెండెన్స్ ఇన్ ఏ ఆలిగోపాలీ. అంటే మ్యూచువల్గా ఒకరిపైన ఒకరికి డిపెండెన్స్ అనేది ఉంటుంది. ఎంట్రీ బ్యారియర్ దేర్ ఈజ్ అన్ ఎంట్రీ బ్యారియర్. మరి దీన్ని ఎంటర్ అవ్వడం కూడా కొంచెం కష్టమే అండి. నెక్స్ట్, అది కూడా ఒక బ్యారియరే ఆలిగోపోలీలో. నెక్స్ట్ వన్, మరి దెర్ ఈజ్ ఏ బోత్ స్టాండర్డైజ్ యాజ్ వెల్ యాజ్ డిస్టింగ్విష్డ్ ప్రోడక్ట్స్. దీనిలో స్టాండర్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇంకా రకరకాల డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి ఆలిగోపాలీ మార్కెట్లో. ప్రైజెస్ ఆర్ రిజిడ్ ఇన్ ఏ ఆలిగోపాలీ మార్కెట్. ఈ ప్రైజెస్ అనేవి ఎలా ఉంటాయండి, రిజిడ్ అంటే ఫిక్స్గా ఉంటాయి ప్రైజెస్. సో అది ఆలిగోపాలీ మార్కెట్. సో ఇక్కడ వరకు అయితే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ చూసాము. సో ఈ క్లాస్లో మనం ఇక్కడ వరకు చూసాం ఫ్రెండ్స్, మిగతా అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ ఫర్దర్గా పెట్టే క్లాసెస్ మీకు మిస్ అవ్వకుండా ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.